హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. వెల్కమ్ టు ఆర్కే కంప్యూటర్ వరల్డ్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న పేజ్ లేఅవుట్ మెనూలో ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అందులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. పేజ్ లేఅవుట్ మెనూ దానిలో బ్యాక్గ్రౌండ్. ఇక చూడండి, షీట్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది. గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్ గురించి నా లాస్ట్ వీడియో సార్ చూడండి. గ్రిడ్ లైన్స్ ప్రింటింగ్లో కూడా కావాలి, హెడ్డింగ్స్ ప్రింటింగ్లో కూడా కావాలి. అలాగే మార్జిన్స్ నార్మల్ ఇవ్వండి. ఓరియంటేషన్ వర్క్ను బేస్ చేసుకుని మీ ఇష్టం. నేను ఇక్కడ పోర్ట్రేట్ ఇస్తున్నాను. సైజు వర్క్ను బేస్ చేసుకుని ఇక్కడ నేను నార్మల్గా A4 ఇస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. Ctrl+F2. ఎందుకని ఇలా కనిపిస్తుంది మనకి? ఇక్కడ మనం ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు, ఇక్కడ ఏ డేటా కూడా టైప్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, Ctrl+F2 చక్కగా గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్, టెక్స్ట్ మొత్తం కనిపిస్తుంది. ఎస్కేప్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ షీట్లో ఈ పేజీకి మొత్తానికి, షీట్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేయాలి అనుకుంటున్నా. షీట్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. వర్క్ ఆఫ్లైన్, మీ కంప్యూటర్లో ఉన్న ఏదో ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్గా అప్లై చేయండి. ఫోటో సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్, బ్యాక్గ్రౌండ్గా వచ్చేసింది. మీరు లాస్ట్ రోకి వెళ్ళిన Ctrl+డౌన్ యారో, లాస్ట్ కాలంకి వెళ్ళిన Ctrl+రైట్ యారో, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూడటానికి కనిపిస్తుందే కానీ ప్రింటింగ్లో రాదు. కావాలంటే చూడండి, ప్రింట్ ప్రివ్యూ, Ctrl+F2, ప్రింటింగ్లో రాదు. ఎస్కేప్. జస్ట్ మనం ఇక్కడ చూడటానికి మాత్రమే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, డిలీట్ చేయాలి. పేజ్ లేఅవుట్ మెనూలోనే డిలీట్ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ మనం యూజ్ చేస్తాం. వాట్సాప్లో చాట్ చేస్తాం. వాట్సాప్లో చాట్కి బ్యాక్గ్రౌండ్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోని పెట్టుకుంటాం. ఆ ఫోటో అనేది ఎవరికీ కనిపించదు, జస్ట్ చాట్ చేస్తున్న మనకే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎక్సెల్లో మనం బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే జస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం చూడటానికి మాత్రమే కనిపిస్తుంది, ప్రింటింగ్లో రాదు. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.